అన్నది రెండో సైడ్ ఆర్గ్యుమెంట్. రెండు ఆర్గ్యుమెంట్స్లోనూ పస ఉంది. ఇప్పుడు తెలంగాణలో నేను తెలంగాణ స్పెసిఫిక్ చెప్పాలంటే స్ట్రీట్ డాగ్తో పాటు బాగా వేధిస్తున్న సమస్య కోతులు. ఇవాళ నేను చెప్తున్నా, నిజామాబాద్లో ఒక అమ్మాయి చనిపోయింది. కోతులు వెంటబడితే గనక పోర్టికో నుంచి దూకి చనిపోయింది. భయపడద్దు, ఎందుకంటే కోతులు సడన్గా వచ్చి మనిషిని, చాలామంది గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. వందల సంఖ్యలో కోతులు ఉన్నాయి. మీరు ఎలక్షన్లో ఈ ఫ్రీలు ఇవన్నీ ప్రామిస్ ఇస్తున్నారు కదా, ఒక రాజకీయ పార్టీలో నేను సలహా ఇస్తున్నా, మీ ఊర్లో కోతుల సమస్య తీరుస్తా అని చెప్పండి, డెఫినెట్గా ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత బాధితులు ఉన్నారు. పంటలను తింటున్నాయి, చెట్లను తింటున్నాయి, తర్వాత ఊర్లో వచ్చి మనుషుల మీద దాడి చేస్తున్నాయి. స్ట్రీట్ డాగ్స్, మంకీస్, ఈ రెండింటికి సంబంధించిన సమస్య చాలా ప్రబలంగా ఉంది. సో పెటా లాంటి ఆర్గనైజేషన్స్, బ్లూ క్రాస్ లాంటి ఆర్గనైజేషన్స్, డాగ్ లవర్స్ ఒక వెర్షన్, రెండు వెర్షన్స్ సంబంధించి కూడా దేని వెర్షన్ దానికి ఉంది. అయితే నేను ఇక్కడ చెప్పాలి ఏంటంటే, ఈ భూమి